అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మల్లన్న ఆన్‌లైన్ అకాడమీ. అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనం నిన్న పోషక పదార్థాలంటే ఏంటో డిస్కషన్ చేయడం జరిగింది. మరి ఈ పోషక పదార్థాలలో పాల గురించి మొట్టమొదటిసారిగా మనం కొద్దిగా ఎక్స్‌ప్లనేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ పాల గురించి మరి ఏంటి అనంటే శ్వేత విప్లవం సార్. వైట్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అంటే ఎక్కడి నుంచెల్లి సార్ అనంటే కేరళ రాష్ట్రంలోని అదే విధంగా 1979లో 1970 సంవత్సరంలో ఏం చేసిర్రు అనంటే వైట్ రెవల్యూషన్‌ను కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ వైట్ రెవల్యూషన్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఏం చేసిండ్రు అనంటే వర్గీస్ కురియన్, వర్గీస్ కురియన్ ఆధ్వర్యంలో వర్గీస్ కురియన్ ఆధ్వర్యంలో ఏం చేసిర్రు అనంటే ఎన్‌డీడీబీని ఎన్‌డీడీబీ ఎన్‌డీడీబీ అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ అనేటువంటి పథకాన్ని ఎక్కడ ప్రవేశపెట్టిర్రు సార్ అనంటే గుజరాత్ రాష్ట్రంలోని గుజరాత్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేసిర్రు అనంటే పాల ఉత్పత్తిని వైట్ రెవల్యూషన్ యొక్క ఉద్దేశ్యం ఏంటి అనంటే పాల ఉత్పత్తిని పెంపొందించడం, పాల ఉత్పత్తులను అధికం చేయడం, అభివృద్ధి చేయడం ద్వారా ఏమవుతుంది అనంటే దేశం ఆర్థిక ప్రగతిని సాధించడానికి కూడా అవకాశం ఉంది అన్నమాట. అయితే ప్రతి వ్యక్తికి అంటే వ్యవసాయ పరంగా డిఫెండ్ అయినటువంటి ప్రతి వ్యక్తికి ఈ ఎన్‌డీడీబీ ద్వారా వైట్ రెవల్యూషన్ ద్వారా పాల ఉత్పత్తిని, పాల ఉత్పాదకతను పెంపొందించి తర్వాత అభివృద్ధి చేయడం జరిగింది. ఈ వర్గీస్ కురియన్‌ను మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. మరి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరినంటారు సార్ అనంటే వర్గీస్ కురియన్ అని అంటారు. ఆయన ఏం చేసిండు అనంటే వైట్ రెవల్యూషన్ ద్వారా ఎన్‌డీడీబీని ఏర్పాటు చేసి తర్వాత గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ 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 అనేటువంటి పట్టణం లోపల ఏం చేసిండు అనంటే ఆనంద్ అనే పట్టణంలో అమూల్ మిల్క్‌ని అమూల్ అమూల్ మిల్క్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. అమూల్ అనే మిల్క్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీని ప్రవేశపెట్టి పాల ఉత్పత్తిని పెంపొందించడం జరిగింది. అయితే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరినంటారు సార్ అనంటే వర్గీస్ కురియన్, వర్గీస్ కురియన్ అని అంటారు. ఈ పాల లోపల మరి ఇంకా ఏముంటాయి అనంటే కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎంత మొత్తంలో ఉంటాయి? కార్బోహైడ్రేట్స్ ఎంత మొత్తంలో ఉంటాయి అంటే 7-8% కార్బోహైడ్రేట్స్ అని పాల లోపల ఉంటాయి. పాల లోపల ఉండేటువంటి మరోది ఏంటి అనంటే పాలలో ఉండేటువంటి ప్రోటీన్ సార్. పాల లోపల ఉండేటువంటి ప్రోటీన్ ఏంటి సార్ అనంటే లాక్టోజ్ అనేటువంటి ప్రోటీన్ ఉంటది. లాక్టోజ్ అనే ప్రోటీన్ ఉంటది. తర్వాత ఇది పాలు తెల్లగా ఉండడానికి, పాలు తెలుపు రంగులో ఉండడానికి కారణం అయ్యేటువంటిది ఏది సార్ అనంటే ఏది అనంటే ప్రోటీన్. ఇది లాక్టోజ్ అనేటువంటి ప్రోటీన్ సార్. తర్వాత పాల లోపల ఉండేటువంటి కొవ్వు సార్. ఫ్యాట్ ఏది ఉంటది అనంటే పాల లోపల లాక్టిక్ యాసిడ్ ఉంటది సార్. లాక్టిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ అనేటువంటి ఫ్యాట్ పాల లోపల ఉంటది అన్నమాట. తర్వాత పాల లోపల ఉండేటువంటి ఖనిజ మూలకం సార్. పాల లోపల ఉండేటువంటి ఖనిజ మూలకం పాల లోపల ఉండేటువంటి ఖనిజ మూలకం ఏది సార్ అనంటే కాల్షియం సార్. ఈ కాల్షియం ఏం చేస్తది అనంటే పాల ఉత్పత్తిని పెంపొందించడంలో, అభివృద్ధి చేయడంలో ఈ కాల్షియం అనేటువంటి మూలకం ఉపయోగపడుతుంది సార్. తర్వాత పాల లోపల ఉండేటువంటి విటమిన్స్ సార్. పాల లోపల ఉండేటువంటి విటమిన్స్ ఏవి ఉంటాయి సార్ అనంటే ఏబి, ఏబిడి, ఏబిడి, ఈకే, ఏబిడి, ఈకే అనేటువంటి విటమిన్స్ సార్. ఏడి, ఈకే అనేటువంటి విటమిన్స్ ఏమో కొవ్వులో కరిగితే ఈ బి అనే అటువంటి విటమిన్ ఎందులోపల కరుగుతుంది సార్ అనంటే అంటే ఇది
నీటి లోపల కరిగేటువంటి విటమిన్ సార్. తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఎంజైమ్ సార్. పాల లోపల ఉండేటువంటి ఎంజైమ్ ఏది అని అంటే పాలలో ఉండేటువంటి ఎంజైమ్ పాలలో ఉండేటువంటి ఎంజైమ్ ఏది సార్ అని అడిగితే లాక్టేజ్ లాక్టేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటది. లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉంటది. తర్వాత మరొక ఎంజైమ్ ఏంటి సార్ అని అంటే రెనిన్ అనేటువంటి ఎంజైమ్ కూడా ఉంటది. ఈ రెనిన్ ఏం చేస్తుంది అని అంటే చిన్న పిల్లల లోపల ఇది కేసిన్గా మారుస్తుంది అనమాట. ఓకే రైట్. తర్వాత ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది అని అంటే చిన్న పిల్లల్లో పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే రైట్. పాలలో ఉండేటువంటి ఎంజైమ్ లాక్టేజ్ చిన్న పిల్లల లోపల పాలు పెరుగుగా మార్చడానికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్ అంటే ఏది సార్ అని అంటే రెనిన్ అనేటువంటి ఎంజైమ్. మరి పాల లోపల ఉండేటువంటి బ్యాక్టీరియా పాలలో ఉండే బ్యాక్టీరియా సార్. పాలలో ఉండే బ్యాక్టీరియా ఏది సార్ అని అంటే లాక్టోబాసిల్లస్ సార్. లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా పాల లోపల ఉండేటువంటిది. అయితే తర్వాత ప్యాచరైజేషన్ సార్. ప్యాచరైజేషన్ అంటే ఏంటిది? మరి పాల లోపల ఉండేటువంటి ఎంజైమ్ అంటే లాక్టేజ్ అన్నాం. తర్వాత మరొక ఎంజైమ్ అంటే పాలను పెరుగుగా మార్చేటువంటిది చిన్నపిల్లల లోపల రెనిన్ అనే ఎంజైమ్ అన్నాం. తర్వాత పాలలో ఉండేటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అన్నాం. తర్వాత కార్బోహైడ్రేట్స్ ఏమేమి ఉంటాయనంటే 7-8% కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. పాల లోపల ఉండేటువంటి ప్రోటీన్ లాక్టోజు. తర్వాత పాల లోపల ఉండేటువంటి ఫ్యాట్ కొవ్వు ఏదైతే ఉందో లాక్టిక్ యాసిడ్. అందులోపల ఉండేటువంటి పాల లోపల ఉండేటువంటి ఖనిజ మూలకం కాల్షియం అని తెలుసుకున్నాం. తర్వాత అందులో ఉండేటువంటి విటమిన్స్ ఏది అని అంటే ఏడిఈకే. తర్వాత బి విటమిన్ కూడా ఈ పాల లోపల ఉంటుంది. ఓకే సార్. అయితే మరి పాలను మనం ఏం చేయాలంటే నిల్వ చేయాలి సార్. పాలను ఏ విధంగా నిల్వ చేసేటువంటి పద్ధతిని మనం ఏమంటాం అంటే ప్యాస్చరైజేషన్ అని అంటాం. పాలను నిల్వ చేసేటువంటి పద్ధతిని ప్యాస్చరైజేషన్ అనేటువంటి పద్ధతి లోపల మనం ఏం చేస్తామంటే పాలను నిల్వ చేయడం జరుగుతుంది. మరి ఈ పద్ధతిని ఎవరు కనుగొన్నారు సార్? ఈ విధానాన్ని ఎవరు కనుగొన్నారు అని అంటే లూయిస్ ప్యాస్చర్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి శాస్త్రజ్ఞుడు ఏం చేసిండు అని అంటే ఈ ప్యాస్చరైజేషన్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ ప్యాస్చరైజేషన్ లోపల ఏం చేస్తాం అని అంటే పాలను 70 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద ఏం చేస్తారు అని అంటే 15 నుంచి 30 సెకండ్ల పాటు వేడి చేసి తగ్గిస్తారన్నమాట. టెంపరేచర్ని ఏం చేస్తారు? 30 సెకండ్ల పాటు వేడి చేసి తర్వాత టెంపరేచర్ని తగ్గిస్తారు. తర్వాత 63 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఏం చేస్తారనంటే 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఏం చేస్తారు అని అంటే పాలను వేడి చేసి తర్వాత వీటి యొక్క ఉష్ణోగ్రతను తగ్గిస్తారు. ఇట్లా చల్లార్చడం వలన ఈ పాలు ఏం చేస్తాయి అని అంటే చాలా వరకు నిల్వ ఉండడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఏం చేస్తారు అని అంటే ఈ పాల లోపల మరి కాల్షియం ఫాస్ఫరస్ ఉంటది కదా సార్ అని అంటే ఈ కాల్షియం ఫాస్ఫరస్లు ఇట్లా వేడి చేసి చల్లార్చడం వలన కొంత వాటి యొక్క కెపాసిటీ అనేది తగ్గుతుంది. తగ్గినా కూడా మరి నిల్వ ఉండాలి కాబట్టి పాలు, ఎందుకంటే వాటిని సుదూర ప్రాంతాలకు మనం ఏం చేస్తాం ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి తీసుకెళ్తాం కాబట్టి ఈ ప్యాస్చరైజేషన్ లోపల పాలను శుద్ధీకరణ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే పాల లోపల ఇంకొక బ్యాక్టీరియా ఉంటుంది సార్. పాలలో లాక్టోబాసిల్లస్ డెల్బుర్గి. ఓకే రైట్. లాక్టోబాసిల్లస్ డెల్బుర్గి
డెల్బుర్గి అనేటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుంది సార్ అని అంటే లాక్టోబాసిల్లస్ డెల్బుర్గి లేదా లాక్టోబాసిల్లస్ బల్గేరికస్ లాక్టోబాసిల్లస్ 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 బల్గేరికస్ బల్గేరికస్ అనేటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుంది అని అంటే పాలను మొత్తం కిణ్వనం చేసి దానివల్ల యోగర్ట్ దానివల్ల కిణ్వనంలో ఉపయోగపడుతుంది అనమాట. కిణ్వనం చేయడంలో ఉపయోగపడుతుంది. లాక్టోబాసిల్లస్ డెల్బుర్గి లేదా లాక్టోబాసిల్లస్ బల్గేరికస్ అనేటువంటి బ్యాక్టీరియా పాల కిణ్వనంలో ఉపయోగపడి యోగర్ట్ అనేటువంటి ఒక కొత్త పదార్థాన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే రైట్ సార్. మరి పాలను ఉత్పత్తి చేయడాన్ని మనం ఏమన్నామంటే వైట్ రివల్యూషన్ అన్నాం. తర్వాత ఉత్పాదకతను పెంచడాన్ని పాల ఉత్పాదకతను పెంచడాన్ని వైట్ రెవల్యూషన్ అన్నాం. ఈ పాల లోపల ఏ ఎంజైమ్లు ఉంటాయి, ఏ ఖనిజ మూలకాలు ఉంటాయి, తర్వాత ఏ బ్యాక్టీరియాలు ఉన్నాయని తెలుసుకున్నాం. తర్వాత వీటిని ఏ విధంగా నిల్వ చేయాలో తెలుసుకున్నాం. ఈ నిల్వ చేసేటువంటి పద్ధతిని ఏమన్నామనంటే ప్యాస్చరైజేషన్ అన్నాం. తర్వాత మరి పాలు ఇట్లా నిల్వ చేయడం వల్ల కొంతమంది ఏం చేస్తున్నారు అంటే పాల కల్తీ విధానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు సార్. మరి పాల కల్తీ ఏ విధంగా చేస్తుండ్రు అంటే పాలను కల్తీ చేస్తున్నారు. కల్తీ చేసేటువంటి పరిస్థితి ఏంది అని అంటే ఈరోజు వివిధ పదార్థాలను హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటువంటి దాన్ని ఉపయోగించి హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగించి తర్వాత యూరియాను ఉపయోగించి తర్వాత ఏం చేస్తున్నారంటే డిటర్జెంట్లను ఉపయోగించి పాలను కల్తీ చేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఏమైతుంది అని అంటే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ యూరియాను కానీ డిటర్జెంట్ను కానీ ఉపయోగించి పాలను కల్తీ చేసినట్లయితే ఈ కల్తీ చేసినటువంటి పాలు తాగినట్లయితే ఏమైతుంది అని అంటే మానవునికి అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఈ కల్తీ పాలను తాగడం వల్ల అతి ఎక్కువగా గ్రోత్ రేట్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఓకే రైట్. ఇది పాల గురించి తెలుసుకున్నటువంటి అంశం సార్. నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటి అంటే విటమిన్స్ సార్. విటమైన్స్ అని కూడా అని అంటారు. ఈ విటమైన్స్ ను ఏం చేస్తామనంటే విటమినాలజీ స్టడీ ఆఫ్ విటమిన్స్ అంటే ఏంటి సార్ అని అంటే విటమినాలజీ లోపల మనం విటమిన్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది అంటే. అయితే గ్రీకు భాషలో ఏం చేస్తారు అని అంటే గ్రీకు భాషలో విటా అంటే ఏంటి అని అంటే విటమిన్స్ ఏంటి సార్ అని అంటే లైఫ్ అన్నమాట. విటమిన్స్ లైఫ్ జీవితం. అయితే ఈ విటమిన్స్ ను 18వ శతాబ్దంలో ఏం చేసిరు అని అంటే విటమిన్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా 18వ శతాబ్దంలో సర్ హఫ్కిన్స్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఏం చేసిండు అంటే విటమిన్స్ గురించి కొద్దిగా పాలను పరిశోధించి ఏం చేసిండు అంటే ఈ పాల లోపల ఉండేటువంటి ఏదో ఒక కారకం ఉంది, దీన్ని మనం ఏమనాలి అనేటువంటి అంశాన్ని తీసుకొని ఏం చేసిండు అంటే అడిషనల్ ఫ్యాక్టర్ అని పేరు పెట్టడం జరిగింది అనమాట. ఓకే. తర్వాత ఏం చేసిండు అంటే మరొక శాస్త్రవేత్త కాసిమిర్ ఫంక్ 1912లో ఏం చేసిండు అని అంటే కొంతమంది నావికుల లోపల నోటి యొక్క సెలవులు పలిగిపోవడాన్ని అబ్జర్వేషన్ చేసి పరిశోధించి ఏం చేసిండంటే పాలిసిడ్ బియ్యం తినడం వల్ల వీళ్ళకు ఈ నోటి సెలవులు పగిలిపోయినాయి అని ఆలోచించి దీనికి బెరీ వ్యాధి అని పెట్టడం జరిగింది.
అని పేరు పెట్టడం జరిగింది. మరి తర్వాత జేమ్స్ లిండ్స్ ఈయన ఏం చేసిండంటే బెరి అని పెట్టడమే కాక దీనికి విటమిన్స్ అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది అనమాట. ఓకే, రైట్. తర్వాత జేమ్స్ లిండ్స్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రజ్ఞుడు ఏం చేసిండు అని అంటే స్కర్వీ వ్యాధికి కారణమైనటువంటి దానిని గుర్తించిండు. మరి ఈ స్కర్వీ వ్యాధికి ఏది లోపించడం వలన ఈ స్కర్వీ వ్యాధి వచ్చింది అంటే మానవుని యొక్క అంటే ఏంటి సార్ అవి మనం చిగుళ్ళ నుంచి రక్తం కారడాన్ని ఏమంటామంటే స్కర్వీ వ్యాధి యొక్క లక్షణం అని అంటాం. అయితే దీని అంతటి కారణం ఏంటి అని అంటే సిట్రస్ జాతులు అంటే నిమ్మ జాతుల లోపల ఏమున్నాయనంటే ఈ స్కర్వీ వ్యాధి నివారణకు ఉపయోగపడేటువంటిది ఏదో పదార్థం ఉంది అని దానిని జెమ్స్లీడ్ కనుక్కోవడం జరిగింది. ఇది స్కర్వీ వ్యాధి యొక్క నివారణ పదార్థాలు. స్కర్వీ వ్యాధిని నివారించేటువంటి పదార్థాలు ఉన్నాయి కాబట్టి వీటికి ఏం చేసిండు అని అంటే పేరు పెట్టడం జరిగింది అనమాట. తర్వాత విటమిన్స్ యొక్క రకాలు. మరి ఈ విటమిన్స్ అంటే ఏంటి, విటమినాలజీ అనేటువంటి శాస్త్రంలో తెలుసుకుంటాం. తర్వాత గ్రీక్ భాష లోపల విటా అంటే జీవితం అని ఏ శాస్త్రజ్ఞుడు విటమిన్స్ ను కనుక్కొనడో తెలుసుకున్నాం. తర్వాత విటమిన్స్ యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ విటమిన్స్ అంటే ఏంటి సార్ అని అంటే ఈ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఎన్ని రకాలు అని అంటే 2 టైప్స్ సార్. 2 టైప్స్ 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ విటమిన్స్. ఈ 2 టైప్స్ ఆఫ్ విటమిన్స్ లోపల ఒకటి ఏంటి సార్ అని అంటే కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు. మరి తర్వాత రెండోది ఏది సార్ అని అంటే సెకండ్ వన్ నీటిలో కరిగే విటమిన్లు అన్నమాట. ఓకే, రైట్. ఎన్ని రకాలు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్? 2 టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఆర్ కొవ్వులో కరిగే విటమిన్లు, తర్వాత నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లు ఏడి, ఈకే, తర్వాత నీటిలో కరిగేవి బి మరియు సి సార్. సి విటమిన్లను ఏం చేస్తారు అని అంటే ఇవి నీటిలో కరిగేటువంటి విటమిన్స్ అన్నమాట. ఓకే సార్, రైట్. అయితే కొవ్వులో కరిగేటువంటి విటమిన్స్ ఏం చేస్తాయనంటే కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడానికి ఉపయోగపడతాయి, అయితే ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఉపయోగపడతాయి. కానీ నీటిలో కరిగేటువంటి విటమిన్లు ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వీల్లేదనమాట. తర్వాత విటమిన్ ఏ సార్. విటమిన్ ఏ ఈ విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అంటే రెటినాల్ సార్. విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఏంటి సార్ అని అంటే రెటినాల్. తర్వాత వీటి యొక్క సాధారణ నామం, న్యాచురల్ నేమ్ ఏంటి అని అంటే జిరాప్తాలిక్ విటమిన్ సార్. జిరాప్తాలిక్ విటమిన్ అని అంటారు. సైంటిఫిక్ నేమ్ ఏమో రెటినాల్ అని, తర్వాత సాధారణ నామం ఏమో జిరాప్తాలిక్ విటమిన్ అని ఏ విటమిన్ ను పిలుస్తారు. మరి ఏ విటమిన్ ఎక్కువగా ఎక్కడ లభిస్తుంది సార్ అని అంటే క్యారెట్ లోపల లభిస్తుంది, పాల లోపల లభిస్తుంది, తర్వాత ఆకుకూరల లోపల లభిస్తుంది. రెటినాల్ ను ఏమంటాం, ఏ విటమిన్ అంటాం? దీనికి సైంటిఫిక్ నేమ్ రెటినాల్ అయితే సాధారణ నామం అంటే న్యాచురల్ నేమ్ ఏంటి సార్ అంటే జిరాప్తాలిక్ విటమిన్ ఎక్కడ లభిస్తుందంటే క్యారెట్, పాలు, ఆకుకూరలు, తర్వాత బొప్పాయి పళ్ళలో ఎక్కువగా లభిస్తుంది సార్. బొప్పాయి పండ్లలో పసుపచ్చగా ఉండే అటువంటి పండ్ల లోపల ఈ ఏ విటమిన్ అనేది ఎక్కువగా లభిస్తుంది అనమాట. సార్ మరి ఈ ఏ విటమిన్ వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయి అని అంటే వచ్చేటువంటి వ్యాధులు సార్, ఏ విటమిన్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏది అంటే రేచీకటి సార్. రేచీకటి అంటే సాయంత్రం అయితే ఈ రేచీకటి వ్యాధిగ్రస్తులు ఏం చేస్తారంటే ఏ విటమిన్ లోపం వలన రేచీకటి వస్తే సాయంత్రం 6 తర్వాత కళ్ళు కనిపించినటువంటి స్థితిని మనం ఏమంటామనంటే రేచీకటి అని అంటాం సార్. ఏమంటాం సార్? రేచీకటి అని పిలవడం జరుగుతుంది అనమాట. దీన్నే నిక్టోలోఫియా అని కూడా పిలవడం జరుగుతుంది.
రేచీకటికి మరొక పేరేంటి సార్ అని అంటే అడుగుతాడు సార్ రేపు. రేచీకటి యొక్క మరొక మరొక పేరేంటి అని అంటే నిక్టోలోఫియా అని అడగడం జరుగుతుంది. తర్వాత మరొక వ్యాధి ఏంటంటే జిరాప్థాల్మియా అనేటువంటి వ్యాధి కూడా రావడం జరుగుతుంది. మరి ఈ జిరాప్థాల్మియా అంటే ఏంటి సార్ అని అంటే మానవుని కంటి లోపల అశ్రు గ్రంథులు అంటే లాక్రిమల్ గ్రంథులు అనేటివి ఉంటాయి. ఈ లాక్రిమల్ గ్రంథులు ఏం చేస్తాయి అని అంటే నీటిని స్రవిస్తాయి. నీటిని స్రవించడం వల్ల కళ్ళు ఏం చేస్తాయి అని అంటే మానవుని యొక్క కళ్ళు కొద్దిగా తడిగా ఉంటాయి. కాబట్టి వీటిని జిరాప్ ఈ అశ్రు గ్రంథులు లేదా లాక్రిమల్ గ్రంథులు పనిచేయకపోవడాన్ని ఏమంటామంటే జిరాప్థాల్మియా అని పిలవడం జరుగుతుంది సార్. అయితే మరి మానవుని యొక్క కన్నీటి లోపల ఉండేటువంటి ఎంజైమ్ సార్, మానవుని కన్నీటిలో ఉండేటువంటి ఎంజైమ్ ఏంటి సార్ అని అంటే కన్నీటిలో ఉండేటువంటి ఎంజైమ్ సార్ అంటే లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది సార్. లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటది. ఇది ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాలని తర్వాత ఇతర కారకాలని నాశనం చేయడంలో ఉపయోగపడుతుంది. అట్లా ఆ విధంగా నాశనం చేసి ఈ లైసోజైమ్ ఏం చేస్తాయంటే కళ్ళకు రక్షణగా పనిచేస్తుంది సార్. తర్వాత మరొక విటమిన్ ఏంటి అని అంటే విటమిన్ డి సార్. విటమిన్ డి సార్. ఈ విటమిన్ డిని ఏమని పిలుస్తాం సార్ అని అంటే కాల్సిఫెరాల్ అని పిలుస్తాం. ఏ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ రెటినాల్ సార్. డి విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ కాల్సిఫెరాల్. ఏ విటమిన్ యొక్క సాధారణ నామం జిరాప్థాల్మిక్ విటమిన్ అంటే డి విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి మరి సాధారణ నేమ్ ఏంటంటే సన్షైన్ విటమిన్ అని పిలుస్తారు. తర్వాత ఉచితంగా ఫ్రీ విటమిన్ అని కూడా అని పిలవడం జరుగుతుంది సార్. ఇది ఆకుకూరలలో లభించేటువంటి విటమిన్ కాదు, పండ్ల లోపల లభించేటువంటి విటమిన్ కాదు. ఏది అని అడిగితే డి విటమిన్ సార్. అయితే 2012 డిఎస్సి లోపల ఒక క్వశ్చన్ అడిగిండు సార్. నల్ల అద్దాలు కలిగినటువంటి కార్లలో తిరిగినటువంటి ఏసీ బంగ్లాల లోపల తిరిగినటువంటి వ్యక్తికి ఒక డాక్టర్ ఏం చేసిందంటే ప్రతిరోజు ఒక జామకాయ తినమని చెప్పడం జరిగింది సార్. మరి ఏ విటమిన్ కి లోపం వల్ల ఆ డాక్టర్ ఆ సలహా ఇచ్చిందంటే డి విటమిన్ లోపం వలన సూర్యరశ్మి తాకకపోవడం వలన ఈ విటమిన్ గురయ్యి అతని యొక్క కాళ్ళు చేతులు వంకర పోయినట్టుగా డాక్టర్ సలహా ఇవ్వడం జరిగింది సార్. అయితే తర్వాత ఈ విటమిన్ వల్ల ఎక్కడ లభిస్తుంది సార్ అని అంటే ఈ విటమిన్ అనేది కొవ్వుల లోపల లభిస్తుంది సార్. మానవుని లోపల పేరుకుపోయినటువంటి ఎడిపోస్ టిష్యూలో ఉన్నటువంటి కొవ్వు ఏం చేస్తామనంటే మనం ఎండకు తిరగడం వలన కరిగి ఏం చేస్తుంది అంటే బోన్స్ లోనికి ప్రవేశించి బోన్స్ స్టాండర్డ్ గా ఉండడానికి అవకాశం ఉంది సార్. మరి ఈ విటమిన్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు సార్, ఈ వ్యాధులు ఏంటి అంటే చిన్న పిల్లల లోపల రికెట్ అనేటువంటి వ్యాధి వస్తుంది సార్. రికెట్ అనేటువంటి వ్యాధి వస్తుంది. 2 నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు కాళ్ళు చేతులు వంకలు పోయేటువంటి లక్షణాన్ని మనం ఏమంటామంటే రికెట్స్ వ్యాధి వచ్చింది అని చెప్తాం. తర్వాత ఆస్టియోమలేషియా సార్. ఆస్టియోమలేషియా సార్. ఆస్టియోమలేషియా అంటే ఈ ఆస్టియోమలేషియా వలన ఏంటి సార్ అని అంటే పెద్దవారి యొక్క ఎముకలు వంగిపోవడాన్ని ఆస్టియోమలేషియా అని పిలవడం జరుగుతుంది సార్. తర్వాత పిజియన్ చెస్ట్ సార్. పిజియన్ చెస్ట్ అంటే ఏంటి అని అంటే మానవుని యొక్క స్టెర్నం రొమ్ము ఎముక ఉబ్బడాన్ని ఏం చేస్తామనంటే పిజియన్ చెస్ట్ అని అంటాం. తర్వాత అంటే ఈ విటమిన్ లోపం వలన రికెట్స్ అనేటువంటి వ్యాధి చిన్నపిల్లల్లో, ఆస్టియోమలేషియా అనేటువంటి వ్యాధి పెద్దవారిలో, పిజియన్ చెస్ట్ అనేది చిన్నపిల్లల లోపల రావడానికి అవకాశం ఉంది. తర్వాత విటమిన్ ఈ సార్. విటమిన్ ఈ ఓకే. ఈ విటమిన్ ఈ వల్ల ఏంటి అని అంటే దీనిని మనం ఏమంటామంటే ఈ సైంటిఫిక్ నేమ్ విటమిన్ ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి సార్ అని అంటే టోకోఫెరాల్ అని పిలవడం జరుగుతుంది. టోకోఫెరాల్. ఓకే.
తర్వాత దీనిని ఏమని పిలుస్తాం అంటే బ్యూటీ విటమిన్. బ్యూటీ బ్యూటీ విటమిన్ అని బ్యూటీ విటమిన్ అని పిలవడం జరుగుతుంది సార్. బ్యూటీ విటమిన్ అంటే ఈ విటమిన్ ని పిలుస్తాం. తర్వాత దీని యొక్క సైంటిఫిక్ నేమ్ టోకోఫెరాల్, సాధారణ నామం బ్యూటీ విటమిన్ అని పిలుస్తాం. అయితే ఇది ఏం చేస్తుంది సార్ అని అంటే గర్భస్రావం తగ్గించడం లోపల, స్త్రీలలో గర్భస్రావం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గర్భస్రావం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఓకే సార్, రైట్. ఇది డి విటమిన్. అయితే దీనినే వంధ్యత్వ విటమిన్ అని కూడా అంటారు సార్. ప్రత్యుత్పత్తి కెపాసిటీ తగ్గిపోతుంది. ఏ విటమిన్ లోపం వలన అంటే ఈ విటమిన్ లోపం వలన స్త్రీ పురుషుల లోపల ప్రత్యుత్పత్తి యొక్క సామర్థ్యం అనేది తగ్గి గర్భస్రావం కూడా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. తర్వాత విటమిన్ కే సార్. విటమిన్ కే విటమిన్ కే విటమిన్ కే ఈ విటమిన్ కేను మనం ఏమని పిలుస్తాం సార్ అని అంటే పిల్లోక్వినోన్ 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 అని పిలవడం జరుగుతుంది. పిల్లోక్వినోన్ అని, నాప్తోక్వినోన్ అని కూడా పిలవడం జరుగుతుంది సార్. నాప్తోక్వినోన్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ విటమిన్ లోపం వలన మరి దీన్ని మనం సైంటిఫిక్ నేమ్ అంటే పిల్లోక్వినోన్ అని, నాప్తోక్వినోన్ అని పిలుస్తున్నాం. తర్వాత ఈ విటమిన్ వల్ల ఏమవుతుందంటే రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడుతుంది. మరి రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడేటువంటి మూలకం కాల్షియం. తర్వాత ప్రోథ్రాంబిన్ అనేటువంటి ఏం చేస్తాయి అని అంటే గాయాలైనప్పుడు మానవునికి ఏం చేస్తాయి అని అంటే రక్తాన్ని గడ్డ కట్టడంలో ఉపయోగపడతాయి. చిన్న పిల్లల లోపల ఈ విటమిన్ కే అనేది లోపించి ఉంటది కాబట్టి ముందే ఏం చేస్తారు అని అంటే సిజేరియన్ చేసేటప్పుడు పిల్లలు సిజేరియన్ చేయగానే వాళ్ళకి కే విటమిన్ ను అందించడం జరుగుతుంది. ఎందుకంటే రోగ నిరోధక శక్తి చిన్న పిల్లల లోపల పెంచాలి కాబట్టి. అయితే రక్తం గడ్డగట్టడానికి సాధారణంగా 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుంది. ఎక్కువగా బాంబు బ్లాస్ట్ పేలుళ్లు జరిగినప్పుడు ఏం జరుగుతుంది సార్ అని అంటే 8 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఈ రక్తం గడ్డ కట్టడంలో ఉపయోగపడేటువంటి విటమిన్ కే విటమిన్ సార్. అయితే ఇవన్నీ కొవ్వులో కరిగేటువంటి విటమిన్ల గురించి ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. తర్వాత మనం ఏం చేస్తామంటే నీటిలో కరిగేటువంటి విటమిన్లను తెలుసుకుందాం. ఓకే, జై హింద్. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ అందే విధంగా మాకు ప్రోత్సాహం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. జై హింద్.